అలా కాదు, ఇలా మొదటి వేలు పెట్టి ఇలాగా ఒకే గుక్కలో తాగాలి. 24 గంటల సేపు అన్న పానీయాలు ఉండవు. ఒకే ఒక చుక్క గంగా జలమా? గంగా ఇంకా నీళ్లు తాగకూడదా? నీ ఉపవాసం ఆరంభమైంది. ఏమండి, రేపు ఏకాదశి, తొలి ఏకాదశి. అయితే ప్రతి సంవత్సరం వచ్చేదిగా. నా డ్రెస్ తీసి పెట్టు. నేను చెప్పేది వినిపించుకోండి. ఏంటంటే ఈసారి అత్తయ్య గారు ఓ, అమ్మ కూడా ఉపవాసం చేస్తారన్నమాట. సత్సంగానికి ఆవిడ స్నేహితులు కూడా వస్తారన్నమాట. పోన్లే చేసుకుని, నేను ఎలాగో ఊరికి వెళ్తున్నా కదా, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. మీరు అర్థం చేసుకోవడం లేదు. ఈసారి అత్తయ్య గారు గంగ చేత కూడా ఉపవాసం చేయిస్తున్నారు. అయితే ఈ ఉపవాసం చేయడం చాలా కష్టమండి. అంత చిన్నపిల్ల ఇంత కష్టమైన ఉపవాసం చేయగలుగుతుందంటారా? నాకైతే ఊహించుకోవడానికి భయం వేస్తుంది. ఏ, ఎందుకంత భయం? అమ్మకి ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేయనివ్వండి అని నువ్వేగా నాకు చెప్పింది. ఇది ఆడవాళ్ళ వ్యవహారం అని, నేను చూసుకుంటాను, మధ్యలో మీరు రాకండి అని. నువ్వు చూసుకోగలిగితే నువ్వు చూసుకో, లేదంటే గంగ పైన వదిలేయి. ఇప్పటికీ ఇంత చిన్న వయసులోనే చాలా అనుభవించింది ఆ పిల్ల. ఈ ఉపవాసం పెద్ద లెక్కేం కదా పిల్లకి. మీరు అర్థం చేసుకోరేందుకు? ఈ ఉపవాసాన్ని పాటించడం అంటే చాలా కష్టమైన పని. 11 అయింది, ఇక నిద్రపో. నిద్ర రావట్లేదు. వచ్చే నెల నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానికి నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు. చదువు మీద శ్రద్ధే లేదు, ఎప్పుడు చూసినా కామిక్స్ చదువుతూ ఉంటావు. ఇప్పుడు భయపడేం లాభం? ఎగ్జామ్కి రెడీగా ఉన్నా నేనేం నీలాంటి వాణ్ణి కాదు. నాకైతే గంగా ఎగ్జామ్ గురించే టెన్షన్గా ఉంది. నానమ్మ ఉపవాసం చేయిస్తుంది తన చేత. అదెలాంటిదంటే తను మంచినీళ్ళు కూడా తాగకూడదంట. అయినా ఇదేమంత పెద్ద విషయం కాదు. గంగ లాంటి పిల్లల జీవితాల్లో ఇంతకంటే పెద్ద సమస్యలే వస్తాయి. అది నీకు అర్థం కాదులే, వదిలే. కానీ ఒప్పుకొని తీరాలి. తనకి ధైర్యం చాలా ఎక్కువ. రోజంతా పస్తూ ఉండడం అంటే అదేమంత తేలికేం కాదు. తనకేమైనా అయితే నేనైతే 2 గంటలు కూడా తినకుండా ఉండలేను. మరి తనెలా రోజంతా ఉండగలదు, మంచినీళ్ళు కూడా తాగకుండా? ఉపవాసం మనమంతా ఉండబోతున్నాం కదా. రేపు ఈ పిల్ల కూడా ఉపవాసం ఉంటుంది, నీళ్లు కూడా లేకుండా. మంచి నీళ్లు కూడా తాగకూడదు నువ్వు. ఇది వరకెప్పుడైనా నువ్వు రోజంతా పస్తున్నావా? ఎప్పుడైనా చేసావా ఇంత కఠినమైన ఉపవాసం? చేయగల ధైర్యం ఉందా? నాన్న, నాకు చాలా భయం వేస్తుంది. నేను ఉపవాసం పూర్తి చేస్తాను కదూ? ఎందుకు చేయలేవు? మా గంగ కావాలనుకుంటే తేలికైన మార్గమే చూసుకోవచ్చు. కానీ తను ఆ పని చేయలేదే. తను అన్యాయం ముందు తల వంచడానికి సిద్ధపడలేదు. తల వంచవా? లేదుగా. మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావు తల్లి? నువ్వేం బెంగ పెట్టుకోకు. సవాల్కి ఒప్పుకున్నావు కదా నువ్వు. అంటే గెలుపు కూడా నీదే అవుతుంది. ఇప్పుడిక నీ ధైర్యాన్ని ఎంత మాత్రం చెలించనివ్వకు. అర్థమైందా? తల్లి, ఏదైనా చెయ్యాలనే సంకల్పం మనసులో ఉందంటే
దానికి ధైర్యం కూడా తోడైందంటే ఈ లోకంలో మనిషి చెయ్యలేని పనంటూ ఏదీ లేదు. మొత్తం అంతా నీ చేతుల్లోనే ఉంది. అర్థమైంది కదా? నీ ఈ అరచేయి ఉందే, అదే నీ ఆత్మగౌరవం. ఇక ఇదేమో నీ ధైర్యం. ఇప్పుడు నాకు కొంచెం కూడా భయం వేయడం లేదు నాన్న, ఇంత కూడా లేదు. వెలుగు వచ్చేసింది. తెల్లారిపోయినట్టుంది. మర్చిపోయారా అమ్మగారు, మనమిద్దరం ఉపవాసం చేస్తున్నాం, అది కూడా నీళ్లు తాకుండా. నేను గనక లేకపోయినట్లయితే మీరు మంచినీళ్ళు తాగేసేవారు. అప్పుడేమో మీరు నెత్తినిలా ముత్తుకొని అంటారు సర్వనాశనం అని. అయినా నువ్వు ఇంత పొద్దున ఎందుకు లేచావు? ఆ సుధా పిన్నమ్మ చాలా ఎగతాళి చేస్తుందిగా, ఇది నీ వల్ల కాదని నేను నిర్ణయం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే ఈ ఉపవాసం పూర్తి చేయాలని. అమ్మగారు, అందువల్ల నేను అసలు రాత్రి అంతా నిద్రపోలేదు. ఆవిడతో చెప్పండి ఇవాళ నేను మీకంటే ముందు నిద్ర లేచానని. లేవండి, త్వరగా రండి, నాన్నకి ఆలస్యం సరే అయిపోతుంది. సరే వస్తున్నాను, పద. హరే కృష్ణ హరే మురారి. చూస్తున్నావా శాలిగ్రాముడా, వేలుడంత పిల్ల నాకు ఆచారాలు ఆనవాయితీలు నేర్పిస్తోంది. ఆకతాయి, ఈ పిల్ల చాలా గడుగ్గాయి. అయ్యయ్యో, క్షమించు క్షమించు క్షమించు. ఉపవాసం ఉండగా ఈ పిల్ల వల్ల నేను అడ్డమైన మాటలు మాట్లాడాల్సి వచ్చింది. త్వరగా రండి అమ్మగారు, ఆలస్యం అయిపోతుంది. సరే సరే, నువ్వు నడు, నేను వస్తున్నాను. గోవిందయ్య గారు, ఎంతసేపు నిద్ర? లేవండి, నిద్ర లేవండి. నేనేమన్నా నిద్రపోతున్నానా? ఏదో కళ్ళు మూసుకొని పడుకున్నాను అంతే కదా. చూశాలేండి, నేను చూశాను. పద. అన్నట్టు ఆ మాలతి వచ్చేస్తుంది. అది రాగానే నేను నీకు చెప్పినవన్నీ దానికి చెప్పాలి. అలాగే అమ్మగారు. ఆ పిల్ల పెద్ద పని దొంగ. ఇవాళ కూడా అది ఆలస్యంగా వచ్చిందంటే దాని పని పడతాను. నేను చెప్పినవన్నీ ఒక్కటి మర్చిపోకుండా దానికి చెప్పి చేయించు, సరేనా? ఓర్ బాబోయ్, ఆలస్యం అయిపోయింది. అత్తయ్య గారు స్నానం చేసి వచ్చేసుంటారు. ఇప్పటికి సాగర్ కూడా స్కూల్కి లేట్ అయిపోతుంది. నేను వెళ్ళాలి. ఏమైంది? ఏదైనా చెప్పాలా? ఎందుకలా చిరునవ్వు నవ్వుతున్నారా? నువ్వు ఎప్పుడూ నన్నేగా తప్పు పడుతుంటావు. నాకు నా పని తప్ప ఇంకేం పట్టదని అంటూ ఉంటావుగా. నిజం చెప్పాలంటే మాధవి, నీకు ఇల్లు వాకిలి నీ పిల్లల తప్ప ఇంకేం పట్టదు. ఏం పట్టించుకోలేదు నేను. ఏమైనా జరిగిందా? చెప్పండి. చెప్పరేంటి? ఏదో ఉండే ఉంటుంది. మీరు ఊరికే అలా అనుండరు. ఏం లేదు.
చెప్పండి, నేను మళ్ళీ ఏదైనా తప్పుగాని చేశానా? ఐఎమ్ సారీ. సారీ దేనికి? నిన్ను చాలా కోపడ్డాను. నీ తప్పేం లేకపోయినా అసలు ఏమిటంటే ఆ మీటింగ్ వల్ల టైం వేస్ట్ అయిపోవటం నా కోపం తెప్పించింది. అంతేకాకుండా స్టోర్ రూమ్లో అలా జరగటం చిరాకు పుట్టించింది. నేను నానా మాటలు అన్నాను. నిర్లక్ష్యం అని, బాధ్యతలు పట్టించుకోవని కూడా అనేశాను. అవన్నీ ఎంత మాత్రం నిజం కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. దానికేంలేండి, నేను అర్థం చేసుకోగలను. అయ్యి బాబోయ్, ఆరైపోయింది. తొందరగా టిఫిన్ పెట్టు. నీకు చెప్పాను కదా ఊరికి వెళ్ళాలని. వెళ్తూ వెళ్తూ దారిలో మెకానిక్ బండి కూడా చూపించాలి, కానీ తొందరగా. మెల్లగా వెళ్ళండి. గోవిందయ్య గారు, మీరు సాగర్ వాళ్ళకి పళ్ళు కోసి పెట్టండి. వాళ్ళు లేచారో లేదో చూస్తాను. సరేనమ్మా, తొందరగా కానివ్వు. హరే కృష్ణ హరే మురారి. నమస్తే. నమస్తే. కాంతమ్మ గారేరి? స్నానం చేయటానికి నది దగ్గరికి వెళ్ళారు, వస్తూ ఉంటారు. మీరంతా కూర్చోండి. అరే, స్నానం చేసి ఇంకా రాలేదా? శాలిగ్రాముడికి అభిషేకం చెయ్యాలి, అలంకరణ చెయ్యాలి, పైగా ఇవాళ తులసమ్మ పూజ కూడా అరే చెయ్యాలి. వచ్చేసానండి, వచ్చేసాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. తొందరగా రా 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 రా. పరుగు పరుగును వచ్చేసాం మేము. ఇందా ఎండబెట్టుకో, ఇదిగో ఇది పట్టుకో, తొందరగా వచ్చేసాయి. మన శాలిగ్రాముడికి అభిషేకం చేయాలి. కూర్చోండి, మీరంతా కూర్చోండి. ఇదిగో నువ్వు ఉపవాసం ఉంటున్నావా లేదా? ఉపవాసం భంగమైతే ఏమవుతుందో బాగా తెలుసు అనుకుంటా. నాకు తెలుసు. తెలుసు. గుర్తుంచుకో, ఉపవాసానికి భంగం కలగకూడదు. అర్థమైందా? ఇదిగో సుధా పిన్నమ్మ, నువ్వేమో నా గురించి అనవసరంగా బెంగ పెట్టుకోకు. నీ ఉపవాసం భంగమైపోతుందేమో గానీ నాది కాదు. నేను ఈ ఉపవాసం పూర్తి చేసి తీరుతాను. నిన్ను పెద్దమ్మా, అది నన్నేమందు విన్నారా? నాకది శాపం పెట్టి వెళ్ళిపోయింది. అంత చిన్నపిల్ల శాపాలు గీపాలు ఏం పెడుతుందిలే. చిన్నపిల్ల కాదు, ఇది దయ్యాల మారి పిల్ల. నోటుకొచ్చినట్టు వాగి వెళ్ళింది. చూడి వాళ్ళ కోపం రాకూడదు, అలాగే ఎవరిని తప్పు మాటలు అనకూడదు. నారాయణ నామం జపించుకో, హరే మురారి అనుకో. పద రా. రండమ్మా, రండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. विष्णुराणाष्टमासे विष्णु सूर्यसे विष्णु ध्रुवसे वैश्वानरमसे वसवेदो वा कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे नो मुक्तकां वेणुकरे काङ्गणां तुलसी पत्रं समर्पयामि नमः पुष्पं समर्पयामि नमो नमः।
పద సాగర్, టిఫిన్ చేసి స్కూల్కి లేట్ అయిపోతుంది. పద. అన్నయ్య, గంగ ఉపవాసం ఆరంభమైంది. నడు. ఇక ప్రదక్షిణాలు ముగిసిపోయాయి. హరే కృష్ణ హరే మురారి. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. హరే కృష్ణ హరే మురారి. రండి రండి, కూర్చోండి. హరే కృష్ణ హరే మురారి. హే ఇలారా. హరే కృష్ణ హరే మురారి. మాల కట్టడం వచ్చా? ఇదిగో ఈ పూలు తీసుకెళ్లి మాల కట్టు. వచ్చేసారా మీరు? ప్రదీప్, నువ్వన్నీ తినేసేయాలి. నేను బయటికెళ్ళి చూస్తాను, పనుంది. సాగర్ టిఫిన్ సరిగ్గా తినాలి. గోవిందయ్య గారు ఇంకా షర్బత్ తీసుకురాలేదే, చాలా మంది వచ్చేసారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే. తిన్ సాగర్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నీ దగ్గర కూర్చొని నీకు తినిపించేంత టైం మమ్మీకి లేదు. తిను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. తిన్ సాగర్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నీ దగ్గర కూర్చొని నీకు తినిపించేంత టైం మమ్మీకి లేదు. తిను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అరే, అలా వెళ్ళిపోతున్నావేంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. గంగా, ఇందా ఎవరు చూడకుండా తినే. నేనేం తినబోను. వాళ్ళంతా తినకుండా కూర్చోలేదు. వాళ్ళలాగే నేను ఉపవాసం చేస్తున్నా. నేను తిన్ను, వెళ్ళిపో. వెళ్ళమన్నాగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ రండి రండి, దయచేయండి దయచేయండి. రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మీరంతా వచ్చేసారా? మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రండి. ఏయ్ ఇలారా, తొందరగా తొందరగా రా. బ్రాహ్మణులు వచ్చారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరిగా ఇవ్వాలి. అవన్నీ నువ్వు తీసుకురా. తొందరగా తీసుకురావాలి.